తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్ణాటక తర్వాత తెలంగాణను కూడా గెలుచుకుంటే దక్షిణాదిలో తమకు తిరుగు ఉండదని భావిస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన అన్నా చెల్లెళ్లు రాహుల్, ప్రియాంక గాంధీలను మరోసారి రంగంలోకి దింపారు. కర్ణాటక ఎన్నికలలో రాహుల్, ప్రియాంకలు పోటాపోటీగా ప్రచారం జరిపారు. అప్పటికే జోడో యాత్రతో కర్ణాటకలో తన ఇమేజ్ పెంచుకున్న రాహుల్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక అన్నకు తోడుగా ప్రియాంక కూడా కష్టపడ్డారు. ఒక రకంగా అన్న కన్నా ఎక్కువే శ్రమ పడ్డారని అంటారు. రాహుల్ 17 రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తే ప్రియాంక 20 ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఈ గణాంకాలే ప్రియాంక చాలా కష్టపడ్డారని చెప్పడానికి నిదర్శనం. ప్రియాంక సభలకు మంచి స్పందన కనిపించింది. మాజీ ప్రధాని ఇందిర పోలికలు ఉండటం ప్రియాంకకు కలిసి వచ్చింది. ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అందుకే కర్ణాటక ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణ ఎన్నికలలో కూడా అనుసరిస్తోంది. ప్రియాంకతో ఇప్పటికే యూత్ డిక్లరేషన్ నిర్వహించిన ఆ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణకు రప్పిస్తోంది. తాజాగా బస్సు యాత్ర సందర్భంగా కూడా రాహుల్తో పాటు ప్రియాంక వచ్చారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పడానికి ప్రియాంక పదే పదే ప్రయత్నించారు. कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने इस सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया। उस समय मेरी माताजी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। आजकल ज़्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का की ये चाहत है, कि सपना है और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। నిజానికి ప్రియాంక పార్టీలో కొంతకాలంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికలలోనూ ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ నేరుగా ఎన్నికలలో పోటీ చేయలేదు. పార్టీ పటిష్టతపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన కార్యదర్శిగా తన వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పూర్తిగా కనుమరుగవుతున్న హస్తం పార్టీ పరిరక్షణ బాధ్యతను తీసుకున్నారు. గత ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేశారు. తల్లి సోనియాతో పాటు సోదరుడు రాహుల్ కూడా పార్లమెంటు సభ్యులు కావడంతో ప్రియాంకకు పోటీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా సోనియా క్రియాశీలంగా వ్యవహరించలేకపోతున్నారు. ఇటీవల సోనియా తెలంగాణలో జరిగిన సభలో పాల్గొన్నప్పటికీ ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. అందువల్ల ప్రియాంకను మరింత యాక్టివ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రియాంక దూసుకుపోతున్నారు. మహిళలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. तो आज हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है, आपके लिए गारंटी लाए हैं। गारंटी क्या है? गारंटी वो चीज़ें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे। और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे, उनमें हमने वो काम अभी से शुरू कर लिया है। मेरी बहनें यहाँ बैठी हैं, आप दिन रात मेहनत करती हैं, मैं जानती हूँ, और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं। बच्चों की परवरिश, घर की देखभाल, उसके साथ साथ बाहर जाके काम करना, खेती में मेहनत करना, या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं। और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो। जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं। कोई घर पे बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे। భవిష్యత్తులో ఆమెని దక్షిణాది నుంచి లోక్సభకు పంపాలనే ప్రతిపాదన వస్తోంది. రాహుల్ పార్టీ వ్యవహారాలపై పూర్తిగా దృష్టి సారిస్తే
ప్రియాంక పార్లమెంట్లో యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఎలాంటి పరిణామం ఎదురైనా ప్రియాంకను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ కూడా దక్షిణాది నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలలో ఆయన అమేథీలో ఓడిపోయినప్పటికీ కేరళలోని వాయనాడ్లో విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అందువల్ల కూడా రాహుల్తో పాటు ప్రియాంకను రంగంలోకి దించుతున్నట్టు భావిస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికలలో ప్రియాంక ప్రభావం ఎలా ఉంటుందన్నది ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియదు.